సరే, మంచిది. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి మనం వెళదాము. మరి చాలా అద్భుతంగా ఈ రోజున ప్రతి ఆదివారం ఇంతమంది స్త్రీలు ఇలాగ చక్కగా స్టేజ్ మీద పాటలు పాడితే పరలోకం దిగి ఇక్కడ మాత్రమే ఉండదు, పరలోకం దిగి మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా వ్యాపిస్తుంది. అందరూ పరుగులెత్తుకుని వస్తారు దేవుని మందిరానికి. అమ్మో, దేవుని మహిమపరుస్తారు. అందుచేత మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. ఆ పిల్లలు 4-3 లింగులేటుకు మనకంట అక్కడ ఏదో మరి పాడేస్తున్నారులే, చాలే అనుకోకూడదు. ప్రతి ఆదివారం చక్కగా చక్కగా అందరూ కలిసి పాడినప్పుడు దేవుని నామం ఉన్నతంగా మహిమపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. 35వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఉమెన్ రిసీవ్డ్ బ్యాక్ దైర్ డెడ్ by resurrection. Some were tortured, refusing to accept release, so that they might rise again to a better life. To a better life. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు ఎంతో గొప్ప ఉద్రేకం వస్తూ ఉంది. దేవుని మహిమపరుస్తూ ఉన్నా. సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలో ఇక్కడ వ్రాయబడుతుంది. స్త్రీలు ఎలా ఉండాలో వ్రాయబడుతూ ఉంది. దేవుని చిత్తం ఎలా చేయాలో ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. విడుదల పొందనల్లక యాతన పెట్టబడి, పారిపోయే శ్రమలు చూసి, కష్టాలు చూసి భర్తను వదిలిపెట్టి భార్య పారిపోయే స్త్రీగా ఉండకూడదు. బెటర్ లైఫ్ కోసం దేవుని సన్నిధిలో వారు యాతనలు సహించి, కష్టాలు సహించి, బాధలు సహించి, నిందలు సహించి, అవమానాలు సహించి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ పూనులై ప్రార్థన ద్వారా నేను ఏదైనా సాధించగలను అని ప్రార్థనతో మోకాళ్ళు వంచి పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో రుజువు చేయగలిగినటువంటి స్త్రీలుగా, అలాగే మనందరం కూడా సంఘముగా ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏది కూడా ఉండదు. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థించవలసిన వారం ఏంటున్నాం. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతగా దేవుని వాక్కు నెరవేరిందా లేదా? నెరవేరుతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడా లేదా? చెప్పండి అందరూ కూడా. ఇస్తాడు ఖచ్చితంగా. ప్రార్థన చేసినప్పుడు ఏదైనా మనం సాధించగలుగుతాం. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అందరూ చెప్పాలి గట్టిగా. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని వ్రాయబడ్డది. హల్లెలూయా. 65వ కీర్తన 2వ వచనంలో మనం చూసినప్పుడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని వ్రాయబడ్డది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే లోకములో నువ్వు నేను కూడా దేవుని దగ్గరకు వచ్చామంటే కారణం మన దేవుడు ప్రార్థన ఆలకించాడు కాబట్టి, అడిగిన దానికి జవాబు ఇచ్చాడు కాబట్టి, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేశాడు కాబట్టి. దేవుడికి ప్రార్థన ఆలకించువాడు అనే పేరు ఆయనకి. ఆ పేరు నిరర్ధకము చేసే దేవుడు ఆయన. ఆ పేరును వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. మనల్ని ప్రార్థనలు ఆలకించేవాడు కాబట్టే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కనుక స్త్రీలు పట్టుదల కలిగిన వారుగా ఉండాలి. అంటే సంఘము ఒక పట్టుదల కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్ చెప్దామా? పట్టుదల సాధించేవారుగా ఉండాలి. ఇది నేను సాధించి తీరుతాను దేవుని కోసం.
దేవునికి విరోధమైన సాధించడానికి కాదు, దేవుని చిత్తానికి అనుకూలమైనవి మనం సాధించాలి. ఈ భక్తి సాధించాలి, ఈ విశ్వాసం సాధించాలి, ఈ యొక్క ఆశీర్వాదం సాధించాలి, ఈ యొక్క పరిస్థితి సాధించాలి. కుటుంబమునకు పేరు, కుటుంబమునకు ఘనత, కుటుంబమునకు మరి చక్కని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు నా ద్వారా, మా కుటుంబం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. అలాగే సంఘము క్షేమాభివృద్ధి చెందుతున్నప్పుడు, సంఘములో ఈ కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుని నామము ప్రకటింపబడుతుంది అనే గొప్ప రివైవల్ మన జీవితంలో ఉండాలి. పట్టుదల ఉండాలి, సాధించే పట్టుదల ఉండాలి. ఆమేన్. మరి ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, దైవజనుడైన విలియం కేరీ గారు అన్నాడు, యేసయ్య కొరకు గొప్ప కార్యాలు ఆశించు, యేసయ్యను బట్టి గొప్ప కార్యాలు సాధించు అన్నాడు. దేవుని బట్టే మనం గొప్ప కార్యాలు సాధిస్తాం. యేసయ్య కొరకు మనం గొప్ప కార్యాలు ఆశించాలి. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం సాధించి తీరాలి. ఆమేన్. అప్పుడే ఆ సంఘానికి ఘనత వస్తుంది, దేవునికి ఘనత వస్తుంది. అలాగే ఆ కుటుంబానికి కూడా ఘనత వస్తుంది. ఆ భార్య ఒక దర్శనం కలిగి ఉన్నప్పుడు, ఒక స్త్రీ ఆ కుటుంబంను గురించిన దర్శనం కలిగి ఉన్నప్పుడు, నా కుటుంబం ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, నేను ఇలా ఈ విధంగా దేవుని మహిమపరచాలి అని సాధించాలి అని ఎప్పుడైతే ఆమె ఆ గృహమును గురించిన దర్శనం కలిగి ఉంటుందో, దేవుని ఎడల ఆధారపడి, దేవుని భక్తిని మీద ఆధారపడి ఆ విధంగా ఉంటుందో, నా పిల్లలు ఈ విధంగా భక్తిలో ఉండాలి, ఈ విధంగా సేవలో వాడబడాలి, ఈ విధంగా ఉన్నతమైన స్థానాల్లో దేవుని నామాన్ని మహిమపరచాలి, వాళ్ళు నీతిమంతులుగా ఉండాలి, భక్తిపరులుగా ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి అని అనుకుంటుందో, నా భర్త ఈ విధంగా దేవుని సేవలో వాడబడాలి, నేను ఈ విధంగా దేవుని సేవలో వాడబడాలి అని ఎప్పుడైతే ఒక గొప్ప కార్యము కొరకు, దేవుని నామ ఘనత కొరకు ఆశిస్తుందో, అలాగ ప్రార్థన చేస్తుంది. అలాగ యాతనలు ఉన్నప్పటికీ, అలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా ఎదిరించి సాధించి తీరుతుంది. ఆమె చెప్పండి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానము వలన మరలా పొందారు. కొంతమంది స్త్రీలు అంటండి, పోగొట్టుకున్న బిడ్డలను వారు ప్రార్థన ద్వారా, వారికున్న ఆసక్తి ద్వారా, వారికి ఉన్నటువంటి పట్టుదల ద్వారా తిరిగి వాళ్ళు బతికించుకున్నారు. మనం ఉదాహరణగా మనం చూస్తాము, మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయము 22 నుండి 24 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. చదవమ్మా. 1 Kings chapter 17 verse 22. వాడు మరలా బ్రతికెను. ఒక స్త్రీ అంటది, చాలమ్మా. ఒక స్త్రీ అంటుంది, దైవజనుడా మా ఇంటికి వచ్చావు, మా యొక్క చచ్చిపోతాము అనుకున్న మా జీవితాల్లో ఒక ఆశ పుట్టించావు, బతికించావు. ఆ కరువు కాలంలో మమ్మల్ని అందరినీ, మా ఇంటి వారందరినీ పోషించావు. ఎందుకు మళ్ళీ మా పాపాలు మాకు జ్ఞాపకం చేస్తే, అయితే మా కుమారుడు చచ్చిపోయాడు, ఇప్పుడు నీవు రావడం వలన మేము బ్రతికేమో అనే పేరు మాత్రం ఉంది, కానీ మా ఇంటిలో చావొచ్చింది. దైవజనుడా ఎందుకు వచ్చావు, ఎందుకు ఆశ పుట్టించావు, ఎందుకు ఈ పని జరిగింది అని అంటే, దైవజనుడు అన్నాడు, దేవునికి స్తోత్రం, ఏం తొందరపడకమ్మా, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చే తీసుకునేవాడు కాదు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నాడు అంటారు. మన విశ్వాసం అలా ఉండకూడదు. చావైనా సరే ఆ స్త్రీ దైవ పట్టుదల కలిగింది. నా కుమారుడు బ్రతికిస్తాడా లేదా ఈ దైవజనుడు అనుకొని ఆయనతో బ్రతిమలాడుతూ ఉంది. అయ్యా నీవు రావడం వలన నా కొడుకు చనిపోయాడు అంటుంది. అయితే దైవజనుడు, దేవుడు అన్యాయస్తుడు కాదమ్మా,
అని చెప్పి ఆ యొక్క గదిలోకి వెళ్ళి ఆ కుమారుడికి యొక్క మీద సాష్టాంగపడి ఆ యొక్క జీవాన్ని, తన జీవాన్ని అతనికి ఇచ్చినట్టుగా, తన యొక్క ఆ బాధలు ఆ చావుని నేనే తీసుకుంటాను అన్నట్టుగా ఆ యొక్క బిడ్డ మీద సాష్టాంగపడి లేచి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, వెంటనే ఆ బిడ్డలో వేడి పుట్టి ఆ బిడ్డ తిరిగి బ్రతకడం మనం చూస్తూ ఉన్నాం. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్దామా? ఎంత పట్టుదల ఆ స్త్రీకి! ఏమైనా హల్లెలూయా! లేదు చచ్చిపోతే చచ్చిపోయాళ్లే అనుకొని ఆ స్త్రీ కనుక దైవజనుల దగ్గర రాకుండా ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితి ఉండేది, ఎలాంటి అవమానం ఉండేది. ఏలియా గారు ఆ యొక్క ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చాడు, సారేపతికి వచ్చాడు, ఇక్కడ ఏదో ఆశ పుట్టించాడు, దేవుడు ఏదో గొప్ప కార్యాలు చేసేస్తాడని ఆశ పుట్టించాడు. వాళ్ళందరూ బతికారు, బాగానే సుఖంగానే బతికారు, ఉంటూ బతికినట్టే బతికి ఇప్పుడు కొడుకుని తీసేసుకున్నాడు దేవుడు. అందుచేత ఏం దేవుళ్ళే, ఏం భక్తులే, ఏంటిలే అనుకొని వాళ్ళందరూ కూడా ఎప్పుడే దేవుని మీద విరక్తి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఒక సాక్ష్యము సాధించింది ఆమె. ఒక అన్యుల దేశంలో ఒక అన్యురాలైనటువంటి సారేపతు విధవరాలు ఒక సాక్ష్యాన్ని యేసయ్య కొరకు, దేవుని కొరకు సాధించింది. ఇశ్రాయేలు దేవుని కొరకు సాధించింది. ఈ ప్రవక్త కేవలం పోషించేవాడే కాదు, జీవాన్ని ప్రసరింపచేసేవాడు. వారి దేవుడు చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించే దేవుడు అనే సాక్ష్యాన్ని సాధించింది ఆమె ప్రార్థన ద్వారా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము మరి ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నా, కష్టాలు గుండా వెళుతున్నా, సమస్యలు గుండా వెళుతున్నా, మనమందరము కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా ఇదిగో నాయనా మేమందరం ఏకీభవిస్తున్నాం, నీకు మహిమ రావాలి ప్రభువా, సంఘం ద్వారా నీకు ఘనత రావాలి ప్రభువా. మన్నా కుటుంబం అంటే ఈ కుటుంబం ద్వారా నీకొక ఘనత ప్రభావాలు కలగాలి ప్రభువా, నిన్ను పొగడాలి ప్రభువా, ప్రజలందరూ కూడా మిమ్మల్ని పొగడాలి ప్రభువా. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఎంత ఆశ అండి అది! దేవుడు జీవాన్ని పుట్టిస్తాడు. మన బిడ్డలు ఉదయకాలంలో స్త్రీలు చక్కగా సింహాసనాసీనుడు అని పాడుతూ ఉంటే, దేవుని సింహాసనం దగ్గరికి ఆ స్తుతులు వెళ్తూ ఉంటే, దేవదూతలు ఈ ప్రదేశం అంతా సంచరిస్తూ ఉంటే ఎంత ఆనందం అయిపోయిందో. ఎందుకో తెలుసా ప్రియులారా, అంత డెడికేషన్, అంత ఘనంగా ఎక్కడా కూడా మరి జరగలేదండి. ఇది మొదటిసారి మేము చూస్తున్నాము. ఇంత ఘనమైన రీతిలో ఈ యొక్క మందిరం ప్రతిష్ట కార్యక్రమం జరిగిందని ఎక్కడికి వెళ్తే అక్కడ దైవజనులు సాక్ష్యం చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆ మన్నా ఎవరిదో ఒక్కరిది కాదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా సమానంగా ఇచ్చిన మన్నా అది. సంఘం అంతటికి కూడా సమానంగా ఇచ్చిన, సమానమైన బాధ్యతలు తీసుకొని సమానమైనటువంటి ఆ ప్రార్థనలు చేసి, స్త్రీలు అండి ప్రతిరోజు కూడా చర్చిలోకి వచ్చి డెడికేషన్ గురించి ప్రార్థన చేస్తుంటే నేను ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా వినబడతా ఉండేది, ఇక్కడి నుంచి వినబడతా ఉండేది ప్రార్థనలు. ప్రభు సన్నిధికి అయ్యా ఘనంగా జరగాలి ప్రభువా, అవసరతలు తీర్చబడాలి ప్రభువా, నీకు మహిమ రావాలి నాయనా అని వాళ్ళు ప్రార్థన చేశారు. నేను ఆ యొక్క మరి డెడికేషన్ రోజున తలుపు తీసి బయటకు చూసేటప్పటికి దేవదూతలు అందరూ ఒకే కలర్లో ఉన్నారు. అక్కడ వాళ్ళు హల్చల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు, మొత్తం కాంపౌండ్ అంతా సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. అమ్మో వాళ్ళు చూసేటప్పటికి ఇదేంటి ఇది నేను ఈ కాంపౌండ్లోనే ఉన్నాను, ఎక్కడన్నా పరలోకంలోకి వచ్చేసానా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. స్త్రీ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. స్త్రీ ఎప్పుడు కూడా ఏడుపు ముఖంలో ఉంటే మాత్రం ఆ కుటుంబంలో అన్ని రోగాలే, అన్ని కలతలే, అన్ని సమస్యలే. కనుక దేవుడికి స్తోత్రం. స్త్రీలు ఎలా ఉండాలంటే కష్టాల్లో దుఃఖించే వాళ్ళుగా కాకుండా, ఏదో ఈ శ్రోమ అనుకుంటూ ఉండేవాళ్ళుగా కాకుండా, పాస్టర్ గారు చెప్పినట్టు ఏదో విచారంగా జీవితాన్ని గడపడం కాకుండా పునరుత్థానం అనే శక్తిని సాధించాలి. ఆమె చెప్పుదాం హల్లెలూయా.
ఇంకో స్త్రీ కనబడుతుంది. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇంకొక స్త్రీ కనబడుతుంది. ఆమె ఎవరు అని అంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సారేపతు విధవరాలు కాదు ఆమె. ఆమె ఎవరు చెప్పండి? షూనేమీరాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవజనుడు భక్తిగల దైవజనుడు అని నేను అనుకుంటున్నాను. ఏమండి, మన ఇంటిలో పైన అప్స్టైర్ వేసి ఒక గది ప్రత్యేకంగా పెట్టి అందులో ఆయన పడుకోవడానికి మంచం, చదువుకోవడానికి బల్ల, మరి ఒక లైటు మనం పెడితే ఆయన దైవజనులు, ఆయనతో పాటు దైవజనులకు కూడా పరిచారకులు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకు ఒక పడక తయారు చేస్తే ఆ వచ్చినప్పుడల్లా పస చేసి వెళ్తే మన కుటుంబానికి ఆశీర్వాదం అండి అని చెప్పినప్పుడు సరే మనం చేద్దాం అని ఆ భర్త చేసేసాడు. మొత్తం అంతా సెటప్ చేశారు. వచ్చినప్పుడల్లా ఆ యొక్క దైవజనుడైన ఎలీషా, ఆయన శిష్యులు గెహాజీ, ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ఇంట్లో ఆ గృహంలో బస చేసి వాళ్ళు వెళతా ఉన్నారు. ఒకరోజు అనిపించింది, ఈమెకి ఏ ఆశీర్వాదం కావాలి గెహాజీ అడుగు అన్నాడు. ఏమిటంటే నాకేం అక్కర్లేదంది ఆవిడ. నాకేం వద్దు, నేను నా స్వజనుల ఇంట్లో ఉన్నాను, మాకు విస్తారమైన ఆస్తి ఉంది, మాకేమీ అక్కర్లేదు అని అంటే దేవుడు చెప్పాడు, మరి ఏమీ అక్కర్లేదా? ఏ ఆశీర్వాదం కోరుకొని మనకి ఆతిథ్యం ఇవ్వలేదా? అయితే ఇంట్లో ఏ లోపం ఉందో చెప్పురా అంటే ఆ గెహాజీ అంటాడు, అయితే వీళ్ళకి పిల్లలు లేరండి అంటాడు. ఆమె భర్త కూడా ముసలోడండి కనుక వీళ్ళకి పిల్లలు లేరండి అని అంటే, సరే వచ్చే సంవత్సరానికి వీళ్ళకి పిల్లలు ఉంటారని చెప్పి వెళ్ళు అని చెప్పి ఆ యొక్క దైవజనుడు చెప్పగానే దేవునికి స్తోత్రం కలుగును కాక ఆమె అంటుంది, అబద్ధం ఆడొద్దంటుంది. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని నామం అవమానం రాకూడదండి. అయితే దేవునికి స్తోత్రం, అతడు చెప్పేసి వెళ్ళిపోయాడు. మరుసటి సంవత్సరానికి ఆ బిడ్డ ఉన్నాడు, ఎదిగాడు, తర్వాత పెద్దోడయ్యాడు. ఒక రోజున ఆ యొక్క తండ్రితో పాటు పొలానికి వెళ్ళి అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. సడన్గా తలనొప్పి స్టార్ట్ అయింది. తలనొప్పితో బాధపడి, డాడీ నాకు తలనొప్పి విస్తారంగా వచ్చేస్తుంది, అయ్యో నేను తట్టుకోలేకపోతున్నాను. పరిచర్యలన్నీ చేశాడు, ఏమైందో ఏంటో తెలియదు. తండ్రి ఇంటికి పంపించేశాడు. నాకెందుకులే ఈ గొడవ, వాళ్ళ అమ్మ చూసుకుంటుందిలే అని ఇంటికి పంపించేశాడు. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మమ్మీ నాకు తలనొప్పి అని బాధపడతా ఉన్నాడు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమె చాలా పరిచర్యలు చేసింది. సడన్గా చచ్చిపోయాడు. చచ్చిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఎలీషా గదిలో, ఆ దైవజనుడు వచ్చి పండుకునే గదిలో ఆ మంచం మీద పడుకోబెట్టింది. వెంటనే ఒక గాడిదకి గంత కట్టించుకొని ఆమె దైవజనుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని పరుగెత్తుకొని వెళ్తా ఉంది. త్వరగా వేగంగా నడిపి తోలు, పనివాడికి చెప్తుంది వేగంగా నడవాలి, వేగంగా తోలాలి దీనిని, మనం వెళ్ళాలి దైవజనుడి దగ్గరికి అని అన్నప్పుడు దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. ఆయన ఎక్కడ కొండ మీద కూర్చున్నాడు, ఆ కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత గెహాజీ అంటాడు, అమ్మాయి రాకూడదు ఇక్కడికి, నువ్వు రాకూడదు, దొరగండు రాకూడదు ఇక్కడికి అని గెంటేస్తూ ఉంటే ఎలీషా అంటున్నాడు, దేవుడు సంగతి ఏంటో నాకు బయలుపరచలేదు, ఆమె రావడానికి కారణం ఏంటో అని చెప్పి ఆమెను అడగమని చెప్పి పంపిస్తుంటే ఆ యొక్క దైవజనుడు ఆ యొక్క ఏమీ చెప్పకుండా దైవజనుడి దగ్గర తిన్నగా వచ్చేస్తుంటే యొక్క గెహాజీ ఆపుతున్నాడు, ఆగు అని. కానీ దైవజనుడు అంటాడు, రాణి ఆమె గురించి నాకు దేవుడేమీ బయలుపరచలేదు కాబట్టి ఆమె సంగతి ఏంటో ఆమెనే చెప్పుకొని అని చెప్పి రానిమ్మన్నప్పుడు వచ్చి పాదాల మీద పడింది. నాకు కొడుకు కావాలని నేను నిన్ను అడగలేదు, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పాను, కానీ ఈ రోజున నా కుమారుడు నీ మంచం మీద పడుకొని ఉన్నాడు అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళిపో, ఇదిగో గెహాజీకి ఆ యొక్క ఎలీషా దండం ఇచ్చి నువ్వు వెళ్ళరా, ఎవరు నమస్కారం చెప్పినా నమస్కారం తిరిగి చెప్పకం, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ బిడ్డ మీద పెట్టు, ఆ బిడ్డ బ్రతుకుతాడు, వెళ్ళు అని చెప్పి గెహాజీని పంపిస్తుంటే, నా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నిన్ను వదిలిపెట్టనంటే వదిలిపెట్టను. అయితే సరే నేను కూడా వస్తాను
అని వెళ్ళాడు. గేహజీ పరిగెట్టుకొచ్చి దండం పెట్టాడు, కానీ ఆయన మీద ఆ కర్ర పెట్టాడు, కానీ ఏమి చలనం లేదు. అప్పుడు ఎలీషా వెళ్ళి ఆ బిడ్డ మీద సాష్టాంగ పడినప్పుడు ఆ బిడ్డ, దేవునికి స్తోత్రం, 7 సార్లు తుమ్మి కూర్చున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అమ్మ ఇదిగో నీ కుమారుడని అప్పగించి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆ పునరుత్థానం అండి అది. ఎంత గొప్ప పునరుత్థానం ఆ బిడ్డకి దేవుడు ఇచ్చాడు. ఆమె సాధించింది. ఎందుకంటే దేవుడు నాకు తప్పకుండా మేలే చేస్తాడు, కానీ ఇచ్చిన మేలు వెనక్కి తీసుకునేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు మనము సాధించే వారంగా ఉండాలి. స్త్రీలంటే పట్టు సాధించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సాధించేవాళ్ళు. ఈ యొక్క హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే సాధించే అద్భుతమైన కార్యాలు సాధించే స్త్రీలు విశ్వాస వీరులతో పాటుగా వ్రాయబడ్డారు. ఏమండి, అందులో స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు అందులో. ఆమేన్. 11వ అధ్యాయం అంతా మీరు చదవండి ఇంటికెళ్ళి. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. పురుషులతో సమానంగా దేవుని మహిమార్థంగా ఘనంగా వాడబడిన స్త్రీల గురించి కూడా చెప్పబడ్డారు. కనుక ఎవరు తక్కువ కాదు. పరలోకంలో అందరూ యేసయ్యను పోలిన వారంగా ఉంటారు. 2 చేతులపైకి హల్లెలూయా చెప్పండి. ఈ శరీరానికే లింగభేదం, ఆత్మకు లింగభేదం ఉండదు. యేసయ్యలాగా ఉంటాం పరలోకంలో. ఆమె చెప్పండి అందరూ కూడా. మరోసారి చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారి దగ్గరకు వర్తమానం పంపించారు. ఆయన ఆ యొప్పే పట్టణంలో చర్మకాన్నిట్లో ఉన్నాడు. ఒక వర్తమానం వచ్చింది, అయ్యా మీరు త్వరగా రావాలి, మీరు త్వరగా రావాలి అని చెప్పి కబురు పెట్టి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఏంటమ్మా సంగతి, పిలిచారు, వచ్చాను, ఏమైంది ఏంటి సంగతి అంటే, అక్కడున్న విధవరాండ్రు, అక్కడున్న పేద స్త్రీలు వాళ్ళందరూ కూడా అంటున్నారు, అయ్యా ఈ బట్టలన్నీ ఆవిడే కుట్టించింది అయ్యా, ఈ యొక్క ఆహారం మాకు పెట్టి అనుదినం మా కోసం కష్టపడ్డదయ్యా, ఎన్నో మంచి పనులు చేసిందయ్యా, అయితే ఈ రోజున చనిపోయిందయ్యా, మంచం మీద స్నానం చేయించి పెట్టామయ్యా, అయ్యా అయ్యా నీవొక్క మాట చెప్తే చాలు ఆమె లేచి నిలబడుతుంది అని అంటే అంటున్నాడు. ఆ దేవుడికి స్తోత్రం. ఆమె తబిత తోర్కా లెగు, లే దేవుని మహిమపరచు అని చెప్పినప్పుడు వెంటనే లేటు కూర్చొని దేవుని మహిమపరిచింది. వాళ్ళందరికీ అప్పగిస్తే ఆ విధవరాండ్రు కానీ వాళ్ళందరూ కూడా ఎంత సంతోషపడిపోతున్నారండి. ఆ స్త్రీలు మేము చచ్చిపోయింది కదా అని ఏడ్చుకుంటూ సమాధి చెయ్యము, మేము పునరుత్థానం చూడాలి, ఈమె మరికొంతకాలం మాతో బ్రతకాలి, మాకు సహాయం చేసిన వ్యక్తి ఆ విధంగా వదిలిపెట్టుకోమని ఆ రోజున పేతురు గారిని రప్పించి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారే, అది విజయం. పునరుత్థానము వలన ఆ స్త్రీలు తమ వారిని తిరిగి సంపాదించుకున్నారండి. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదామా. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమంది స్త్రీలైతేనంటండి అసలు విడుదల పొందనల్లక యాతన పెట్టబడ్డారంట. ఆమేన్. ఎందుకోసం అంటే మళ్ళీ చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. అందరూ కలిసి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఆమేన్, హల్లెలూయా. పునరుత్థానంలో శ్రేష్టమైన పునరుత్థానం ఉంటుందా? పునరుత్థానంలో తక్కువ పునరుత్థానం అని ఎక్కువ పునరుత్థానం అని ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. పునరుత్థానం ఒక్కటే మన అందరికీ. యేసుప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు, పుట్టుకుని వెళ్ళిపోతాం అంతే. కను రెప్ప వేసి తీసేలాగా సంఘం వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి. మరి అలాంటప్పుడు శ్రేష్టమైన పునరుత్థానం ఏంటండి? పునరుత్థానంలో కూడా వేరు వేరు పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటే పునరుత్థానం కానీ అందులో విభాగాలు ఉన్నాయి. మనం పునరుత్థానములు చెందినప్పుడు, మనము మార్పు చెందినప్పుడు, మహిమ దేహాన్ని ధరించుకున్నప్పుడు ఏ మహిమలో ఉండాలో అలాంటి మహిమను ధరించుకుంటాం. దేవునికి అతి సమీపంగా ఉండే పునరుత్థానం కూడా ఉంది.
ఏమండి, దేవునికి దూరంగా ఉండే పునరుత్థానం కూడా ఉంది. ఇక బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే కూడా శ్రేష్టమైన పునరుత్థానంలో మహిమలో మనం జీవించే అవకాశాలు ఉన్నాయి. అందుచేత ఈ లోకంలో భక్తిని అనాలోచనగా తీసుకోవద్దండి. ఎవరో కూడా మీరు చేసే భక్తి ఏదో అంతంత మాత్రంగా ఉండేటట్టు చూసుకోవద్దండి. యాతన పెట్టబడినప్పటికీ, సమస్యలు వచ్చినప్పటికీ, నిందలు వచ్చినప్పటికీ, చావు వచ్చినప్పటికీ, ఏ జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పటికీ, పర్వాలేదు ప్రభువా, వాళ్ళు బతికినా బతకపోయినా పర్లేదు, సమాధి చేసేస్తాను, కానీ నాకు మాత్రం శ్రేష్టమైన పునరుత్థానం కావాలి. నీ దగ్గర ప్రయాసపడతా. నేను బ్రతికినంత కాలం నా యొక్క నాకు ఊపిరి పీల్చుకునేంత అవకాశం ఉన్నంత వరకు, నాలో జీవం ఉన్నంత వరకు నీ మహిమ కొరకు జీవించడం ద్వారా శ్రేష్టమైన పునరుత్థానాన్ని పొందుకుంటాను. నాకు కష్టాలంటే లెక్కలేదు, నిందలంటే లెక్కలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి యాతనలంటే నాకు లెక్కలేదు. ప్రభువా, నేను ఎప్పుడు కూడా నా జీవితాన్ని బట్టి నిరాశపడను. నేను ఎప్పుడు చచ్చిపోవాలి, ఎందుకు బ్రతుకని నేను అనుకోను. ఇదిగో ప్రభువా, ఈ విషయంలో కూడా నిన్నే మహిమపరుస్తున్నాను అని అలాంటి భక్తి కనుక మనకు ఉంటే, దేవుని కొరకు రోమాలు లేచి నిలబడే కనుక విశ్వాసం ఉంటే చాలండి. మరీ శ్రేష్టమైన పునరుద్ధానం మన కోసం దేవుడు మనకిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఈజీగా నిందలేసేస్తారు దేవుడి మీద నిందలేసేస్తారు. ఏంటంటే, నేను నమ్మిన కాడి నుంచి నాకు ఇయ్యే బాధలండి, ఇవేనండి. లోకంలో ఉన్నప్పుడు అయ్యే బాధలండి, ఇప్పుడు కూడా యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అయ్యే బాధలండి, ఏమి పోలేదండి, ఏమీ పోలేదండి. ప్రియులారా, నీ జీవితంలో పురుషులు కానీ స్త్రీలు కానీ, మరి సంఘంలో పిల్లలు కానీ పెద్దలు కానీ, యవనస్తులు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వృద్ధులు కానీ, మరి రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ, ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వారు కానీ, ఎవరైనప్పటికీ కూడా దైవ సన్నిధానంలో ఆ యొక్క జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడని నమ్మి, ఆ ఉన్న పరిస్థితులు ఉన్న సమయం దేవుడు మనకి ఇచ్చాడని ఎరిగి శ్రేష్టమైన పునరుత్థానం కనుక జీవించడం ద్వారా ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాతే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఏం అర్థం కాదు. గనుక ప్రియమైన నా సోదరుడు ఆ సోదరి, శ్రేష్టమైన పునరుత్థానం కొరకు ప్రయాసపడాలి ఈ లోకంలో. ఆమె చెప్పండి. యేసు క్రీస్తు ప్రభువు వారు ఆయన పరలోకములో సింహాసనం మీద కూర్చొని దేవదూతలు ఆరాధన చేస్తూ ఉంటే, పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేస్తూ ఉంటే, అబ్బా, ఈ మహిమ, ఈ యొక్క ఘనత, ఈ యొక్క ఆరాధన, ఈ స్తుతి నాకు చాలు అనుకోలేదు దేవుడు. ఆయన మన ద్వారా మహిమ పొందడం కోసం, మనల్ని రక్షించి విమోచించి ఆయనతో పాటు సదాకాలము పరలోకంలో నిలబెట్టుకోవడం కోసం ఆ మహిమను వదిలిపెట్టేశాడు, ఆ సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు. ఆయన యాతన పెట్టబడడానికి ఏమాత్రం వెనక తీయలేదు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని తన గురించి ప్రవచనము కూడా చెప్పి, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన మరణము తన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ, యాతనలు తన ముందు కనబడుతున్నప్పటికీ, నిందలు మా ముఖం మీద ఉమ్మి వేయడం, కొరడాలతో చితక కొట్టేయడం, వీపంతా కూడా రక్తాలు కారినట్లుగా నాగలి సాళ్ళు వల్ల దున్నేయడం, కాళ్ళలో చేతుల్లో మేకులు వేయడం, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం, ఎంత వేదన యాతన కనబడుతున్నా సరే ఆయన సహించి సిలువ మరణము పొందినంతగా మన కొరకు తగ్గించుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఒక ఆయన చెప్పాడు, చరిత్రకారుడు, యేసు ప్రభు తల మీద ఆ యొక్క కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారంట. ఎందుకంటే ఆయన మీద మోపబడిన అభియోగం ఏంటంటే, ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు, కైసరే మాకు రాజు, అయితే వీడు రాజు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి కైసరుకు విరోధంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని చంపేయాలి, అందుకని నీకు అప్పగించేసాం, చూసుకో, నువ్వు చంపేయండి, సిలువేసేయి అని కేకలు వేస్తూ ఉన్నారు పిల్లలు. అప్పుడు రాను వారు
మరి రాజుకి ఎంత ఘనత వస్తుందో దానికి ఆపోజిట్లో యేసు ప్రభువుని ట్రీట్మెంట్ చేసి అవమానపరిచి ఉమ్ము ఊసి పిడుగుద్దులు గుద్ది ముఖం అంతా కూడా వాచిపోయింది. ఇది మనిషి ముఖమా ఒక జంతువు ముఖమా అన్నట్టుగా ఆయన ముఖాన్నంతా కూడా వికారంగా మార్చేశారంటండి. అంతేకాదు ప్రియులారా, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు అది సిలువలో చనిపోయే వరకు కిరీటం అలాగే ఉండిపోయిందంటండి. ఎందుకు ఉండిపోయింది? పైన పెట్టుంటే ఊడిపోయేది, ఎప్పుడో ఊడిపోయేది. యేసు ప్రభువుకి ఆ ముండ్ల కిరీటాన్ని తలలో గుచ్చినప్పుడు ఎంత బాధ అనుభవించాడో, అందులోంచి రక్తం కారి ఆ రక్తం గడ్డ కట్టేసి గట్టిగా బిగిసిపోయిందంట ఆ కిరీటం. అందుచేత సమాధిలో పెట్టి వరకు కూడా ఆ కిరీటం అలాగే ఉండిపోయిందంట. ఎంత అవమానం సహించాడో చూసారా పిల్లరా? ఆ శ్రేష్టమైన పునరుత్థానం కోసం దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం చివరిగా ఈ మాటలు మనం చదువుదాం. 10-11 వచనాలు. Philippians, the epistle of St. Paul to Philippians, chapter 2, verse 10 and 11. ప్రతి వాని మోకాలును వంగునట్లును తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒప్పుకొనున్నట్లును ప్రతి నామమునకు పై నామము. ఆమేన్, హల్లెలూయా. యేసు నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. దేవుడు ప్రతి మోకాలు ఆ నామమున వంగాలి, ప్రతి నాలుక యేసే ప్రభువు అని ఒప్పుకోవాలి, ప్రతి ఒక్క దయ్యాలు యేసు నామములో వణికి పారిపోవాలి, ప్రతి ఒక్క రోగం యేసు నామమున అది తగ్గించబడాలి. యేసుక్రీస్తు నామం ఉచ్చరించడం ద్వారా పరలోకం భూలోకం ఏ లోకమైనా ఏకమైపోయే విధంగా దేవుడు అంత గొప్ప యాగం, శిలువ యాగం నీ కొరకు నా కొరకు చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా నలగొట్టబడ్డాడు యేసయ్య, ఎంతగా నలగొట్టబడ్డాడు. ప్రభువా, నా స్థానంలో నా కొరకు నాకు శ్రేష్టమైన పునరుద్ధానం ఇవ్వడం కోసం నా కొరకు ప్రభువా మరణించి తిరిగి లేచావు నాయనా. దేవా, నా స్థానంలో నువ్వు శిక్ష అనిపించావు ప్రభువా. నీకు ఎంత కృతజ్ఞత చెప్పినా నాకు రుణం తీరదు నాయనా. ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసావా? సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కన్ను మూసుకోండి. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలను వంచి కళ్ళు మూసుకోండి. ప్రభువు సన్నిధిలో తగ్గించుకుందాం, వినయం కలిగి ఉందాం. స్త్రీలు శ్రేష్టమైన పునరుత్థానం కోసం విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. అయ్యో, ఎంత గొప్ప సాక్ష్యం అది, ఎంత గొప్ప సాక్ష్యం. సంఘం స్త్రీకి పోల్చబడింది. యేసు కొరకు సంఘం ఎలా ఉండాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ధైర్యంగా నిలబడేవారుగా ఉండాలి, తలెత్తుకు తిరిగేవారుగా ఉండాలి, యేసు ప్రభువును బట్టి ఘనపరిచేవారుగా ఉండాలి. ప్రభు నామం మహిమపరచబడినట్లుగా ఈ రోజున మనం తల ఉంచుకోవచ్చు. రేపు మనం ఎంతగా తల ఉంచుకున్నామో దానికంటే 100 రెట్లు తల ఎత్తుకుని తిరిపేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఈ రోజున ఎలాంటి సమస్యలతో సతమతమైపోతున్నా రేపొద్దున తల ఎత్తుకొని ఇదిగో నా దేవుడు చేశాడు అని సాక్ష్యము చెప్పబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చడమే కాదు, నీ సాక్ష్యాన్ని మార్చడమే కాదు, నీకు శ్రేష్టమైన పునరుత్థానాన్ని కూడా దేవుడు ఇస్తున్నాడు. అమ్మ, నా కొరకు ఈ బాధ అనిపించావు, ఇదిగో నీవి ఈ 10 పట్టణాల మీద అధికారమై కలిగి ఉండవు. అమ్మ, అయ్యా, నా కోసం ఈ యొక్క సమస్యను నీవు చక్కగా నా సన్నిధిలో నా సహాయం చేత నీవు చక్కగా జయించావు కాబట్టి జయించువానికి ఇచ్చే జీవ కిరీటం నీకు ఇస్తున్నాను, తీసుకో. నా కుమారుడా, నా కుమార్తె, ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ రోజు దేవుని సన్నిధిలో ఆ పెండ్లి విందులో ఆ మహిమలో
ఎంత ఆనందం పెళ్ళి ఊపుకుతుందో, ఎంత జయ జయ ధ్వనులు, ఎంత జయ జయ నాదాలు వినబడతాయో, ఎంత గొప్ప కోలాహలం కనబడుతుందో, ఎంత గొప్ప శ్రేష్టమైన పునరుత్థానం వలన దేవుని బిడ్డలు సంతోషపడతారో, అది ఎంత ఆనందకరమైన దినము. ఆ దినమును గుర్తుపెట్టుకొని స్త్రీలు కొంతమంది యాతన పెట్టడానికే ఇష్టపడ్డారు, కానీ అవి దాన్ని పోవాలి ప్రభా, ఈ బాధలు పోవాలి ప్రభా అని అనుకోలేదంట ఆ స్త్రీలు. ఎంత గొప్ప సాక్ష్యం. ఈ రోజున ఏదైనా చిన్న తేడా వస్తే సంఘం వదిలిపెట్టేస్తున్నాను అంటావు. ఏదైనా చిన్న తేడా వస్తే నాకు ప్రభువే వద్దంటున్నావు. ఏదైనా చిన్న తేడా వస్తే దేవుణ్ణి చూడకుండా మనుషుల్ని చూచి తుచ్చమైన లోకాన్ని ఆశించి మనం దేవునికి దూరం అయిపోతున్నామేమో. ఒకసారి సమర్పించుకో సహోదరుడా, నీ హృదయాన్ని సమర్పించుకో. దేవునికి సమర్పించుకుంటావా? థ్యాంక్ యూ ఫాదర్. సమర్పించుకుంటున్నట్లయితే నీ చేయి ప్రభుకు చూపించి దించేసాయి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సమర్పించుకోవడం ఎంతైనా మంచిది, ఎందుకంటే ఆ సమర్పణే మనల్ని నిలబడుతుంది కష్టకాలంలో. అయ్యో నేను సమర్పించుకున్నాను కదా, నేను ఈ సమయంలో గట్టిగా ఉండాలి అని ప్రేరేపణ నీకు ఎలా వస్తుందో తెలుసా? నువ్వు సమర్పించుకున్నప్పుడే, తిరిగి ప్రతిష్ఠించుకున్నప్పుడే. సమర్పణ చేసుకో ఇంకా కూడా. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.